గింజ పూర్తిగా తయారయ్యాకే వరి పంట కోస్తామని కల్లాల్లోనే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తామంటున్నారు వరంగల్ రైతులు. కోతకు రాకముందే ధాన్యం వరి కోస్తే తమకే నష్టం జరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తున్నామని వెల్లడిస్తున్నారు. మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరి ధాన్యం పూర్తిగా తయారు కాకముందుకే రైతులు కోత కోయడం, అదేవిధంగా హార్వెస్టర్తో కోత కోసిన తర్వాత వెంటనే కళ్ళాల్లో నుంచి తీసుకొచ్చి ధాన్యం తీసుకురావడంతో తక్కువ ధర పడుతుందంటూ కమిషనర్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు అసలు నిజమేనా? రైతులు ఏం చెప్తారు? రైతులు నిజంగా ఎప్పుడు పంట కోస్తారు? ఒకసారి వారి మాట తెలుసుకుందాం. చెప్పండి తాత, అసలు వరి పూర్తిగా గింజ తయారు కాకముందుకే కోసి కొయ్యగానే వెంటనే తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకే అట్లా లేదు. వరి నాణ్యమైన గింజ పూర్తిగా ఎండిపోయే టైంలోనే కోస్తారు, కానీ పచ్చి గింజలు అసలే కొయ్యరు. కోస్తే నష్టం ఆసాయికి మొత్తం తాళైపోతుంది. అట్లయితేనే మాకు పడదల ఉంటుందని కాదు, మేము అట్లా కోస్తే మాకు నష్టం అవుతుందని చెప్పని అయినాకనే కోస్తాం. కోసిన తర్వాత పొలాలలో మీరు ఆరబోతారా? వాటిని కొంత ఎండబెడతారా? అట్నే పట్టుకొస్తారా? పరదాలు వేసిపోతాం, పరదాలు వేసి ఎండబోతాం. ఇప్పుడు ఏదో ఇక్కడ కళ్ళం కొట్టిగా కాలువన తెచ్చుడే, కానీ మొత్తం పెరుగులు ఎండినాకనే తెస్తాం. అసలు ఎప్పటి నుంచి ఇదివరకు చేతితో కోసినప్పుడు అట్లే ఉండేదా? ఇప్పుడు మెషిన్తో కోసిన తర్వాత కూడా అట్లే ఆరబెట్టేదేస్తారా? మిషన్తో కోసినా ఆరబెడతాం, కొయ్యతో కోసినా ఆరబెడతాం. ఆడ ఎండినాకనే పట్టుకొచ్చి అమ్ముతాం. ఎంత ఎంత ఉంటుంది హార్వెస్టర్తో కోసినాక? పదన ఎంత ఉంటుంది? ఆరబెట్టినాక ఎంత ఎంత? అప్పుడేమో నలిసేది, ఇప్పుడేమో మ్యాసింగ్ చూస్తాను కాబట్టి ఇప్పుడు అది ఇప్పటిది విషయమే కరెక్ట్. అప్పుడైతే ఒకటి ఒకటి గింజ నాణ్యం ఉన్నా చూత పోయేది. ఇప్పుడు మ్యాసింగ్ పెట్టి చూసినాకనే చూపుతాను. ఎన్నేళ్ళ కానీ చేస్తున్నావు వ్యవసాయం? నేనా ఇప్పుడు నాకు 75 ఏళ్ళు ఉన్నాయి. నేను చేయబట్టి 18 సంవత్సరాల కంచి వ్యవసాయం చెప్తాను. నేను 18 సంవత్సరాల కంచి ఇప్పటికి 75 సంవత్సరాలు, 18 పోతే నేను 60 సంవత్సరాలు నేను వ్యవసాయం చేయబట్టి నాకు సొంత వ్యవసాయం, నా భూమిని దున్ని నేను పాడు చేసి రైతుకు నష్టం అని చెప్పని మేమే మొత్తుకుంటాను. ఏం మిగులుతలేదు. పెద్ద ఆఫీసర్లు మీరు పదంతో తీసుకొస్తారు కాబట్టి రేటు తక్కువ పడుతుంది, ఆరబెడితే మంచి రేటు ఇస్తామని చెప్పి ఆఫీసర్లు చెప్తారు. నిజంగా వాళ్ళు నిజమే చెప్తారా? మీరు ఆరబెట్టకుండానే తీసుకొచ్చి ఆరబెట్టకుండా అసలు దేశులు లేదు, ఆరబెట్టాక తెచ్చుడు. ఇప్పుడు ఇది కలం రికార్డు తెచ్చుడు వరకు లేదు. పర్దాలు వేసి ఎండ పెట్టినాకనే నేచర్ వచ్చినాక తెచ్చి ఇక్కడ పోసి కాంట పెడతాను. అప్పటి దాకా పెట్టులేదు. కనీసం 20 రోజులు, నెల రోజుల దాకా మడికట్లనే ఉంటాయి. మీరు చెప్పండి, నిజంగా ఈ హార్వెస్టర్తో కోత కోసిన తర్వాత వెంటనే పట్టుకొచ్చి మార్కెట్లో పెడుతుర్రా, లేకపోతే నిజంగా ఆరబెడుతుర్రా? లేదండి, నిజంగా ఆరబెడుతున్నారు. వాస్తవానికి ఆరబెట్టే తీసుకొస్తున్నారు ఇక్కడికి. కాకపోతే ఏంటంటే మ్యాచ్లు వచ్చినాకనే ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు మ్యాచ్లు వచ్చేదాకా వీళ్ళు కూడా పెట్టరు. వాస్తవానికి మ్యాచ్లు వస్తేనే వాళ్ళకి అక్కడ మిల్లులో తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఆరబెట్టినాకనే మ్యాచ్లు వచ్చినాకనే ఇక్కడ తీసుకుంటారు వడ్లను. మీరు వడ్లను మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత ఎంట్రీ చేసుకొని ఎంత మ్యాచర్ ఉంది, అవి ఎట్లా ఉన్నాయని రాసుకుంటారా, లేకపోతే వచ్చిన తర్వాత కాంట పెట్టే సమయంలో ఇవన్నీ రాసుకుంటారు? మ్యాచ్లో వచ్చినాకనే ఇలా బండి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు. ఇక్కడ కాంటాలు కూడా న్యాయంగా వచ్చిన ప్రకారం టోకెన్ బాజీగా అవుతాయి, అక్రమాలు జరుగుతాయి? టోకెన్ ప్రకారమే మ్యాచ్లు వస్తున్నాయి, దాని ప్రకారమే రాస్తారు. రికార్డు ప్రకారమే మ్యాచ్ పెడతారు, ఇక్కడ పెడతారు. ఇప్పుడు గతానికి ఇప్పటికీ కాంటాల లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఏం లేదండి, ఏం లేదు. మీరు చెప్పండి, మీరు వ్యవసాయం చేస్తున్నారు, నిజంగా గింజ పూర్తి అయినాక తర్వాతనే కోత కోస్తారా, లేకపోతే పచ్చి మీదే కోసుకొచ్చి కాంటాలు చేస్తారా? లేదన్న, మొత్తం ఎండినాకనే తీసుకొస్తాం. మొత్తం ఎండినాకనే కోస్తాం. ఈసారి అయితే కొంచెం లాస్ అయింది, నీళ్ళు లేక సగానికి సగం 40% వచ్చింది. ఎంత వచ్చినాక మొత్తం ఎండిన తర్వాతనే కాంట పెట్టిస్తారా? చిలక పొలం మీదనే ఎండింది మొత్తం అంతా. ఎండినాకనే అడ్డం పడతా అంటే కోసినాం కదా. అసలు ఎంత మాయిచర్ వస్తే వీళ్ళు కాంటాలు పెట్టుకుంటారు? 16, 17 అంతే. ఓకే, మీరు చెప్పండి రైతు, అసలు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు? అసలు మీకు సంబంధించినటువంటి వరి పొలాన్ని హార్వెస్టర్తో కోస్తారా, మనుషులతో కోస్తారా, దాన్ని ఆరబెడతారా లేదా? అసలు ఆరబెడతాం, వడ్లు ఆరినాకనే పట్టుకొస్తాం, లేదా పట్టుకురావు. ఎందుకంటే వరి కాకముందు వస్తే మాకు నష్టం కదా, ఆశ నష్టపోడా. ఆల్రెడీ వరి వచ్చినాక ఆడ 10 రోజులు ఎండితే అవసరం అనుకుంటే అట్లా వరి టైంకి మిషన్ రాకుండా వరి మొత్తం కింద నీళ్ళ పడిపోతుంది. అట్లా వరి మొత్తం తారిపోయినా వస్తుంది తప్ప పచ్చింది ఎప్పుడు అట్లా పోయాం. అట్లా అంతే ఉంటుంది ఇక వరి. ఇప్పుడు అధికారులు రైతులే కాకముందుకే కోస్తున్నారు, పచ్చి మీద తీసుకొచ్చి కాంట పెట్టమంటారు. నిజంగా అలా నిజం ఉన్నదా? రైతులు నిజంగా అట్లా ముందుకే తీసుకొస్తారా? లేదు, మేము ఆరినాకనే పట్టుకొస్తాం. పచ్చి గింజ అసలే కోయాం. పచ్చి గింజ కొత్త రైతు నష్టపోడా. అట్లా మళ్ళీ ఇక్కడ వచ్చినా కూడా పచ్చ గింజ ఆపడతాయి కదా, మనకు కోసింది కోయింది తెలుస్తుంది కదా. వరి పండు పండినాకనే కొత్తాం, అప్పటికి అసలే కోయాము వరి.
అంతే. అట్లా ఇది చూసాము. రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకొచ్చే రైతులు కూడా ప్రతి ఒక్కరు పొలంలోనే ధాన్యం పూర్తిగా గింజ పూర్తి అయ్యే వరకు కూడా ఆగుతారు. అప్పుడు లాస్ట్ టైంలో కూడా తడి కూడా ఆర్పేస్తారు. ఆ సమయంలో పూర్తిగా బియ్యం తయారైన తర్వాతనే హార్వెస్టర్తో కానీ లేదా మాన్యువల్గా కూలి వారితో కానీ కోయిస్తారు. ఆ తర్వాత కళ్ళాల్లోనే దీన్ని ఆరబెట్టి పూర్తిగా మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్ లోపల కళ్ళాల్లోనే దాదాపుగా మ్యాక్సిమం అక్కడనే ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాతే తిరిగి దీన్ని ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాయిశ్చర్ మిషన్తో మాయిశ్చర్ను కౌంట్ చేస్తారు. అది 16-17 ఉన్నప్పుడే మళ్ళీ కాంటాలకు వెళ్ళడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా కాంటాలు వేయకుండా వారందరినీ ఇక్కడనే మార్కెట్ల లోపల ఆరబోసుకునే విధంగా కూడా ఏర్పాటు కూడా ఉంది. అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా రైతులే వరిగింజ పూర్తిగా తయారు కాకముందుకే అదేవిధంగా హార్వెస్టర్ కోయగానే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం తీసుకునే ఇక్కడ శుద్ధ తప్పు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా మండిపడుతూనే ఈసారి ఎటువంటి అన్యాయం చేయకుండా దోపిడీకి గురికాకుండా మద్దతు ధర ప్రకటించి పూర్తి స్థాయి లోపల మాయిశ్చర్ వచ్చిన తర్వాతనే కొనుగోలు చేసి మద్దతు ప్రైజును తమకు అందించాలంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వర్ధనపేట.